కాకుమాన్ రాజశేఖర్ గారు కొన్ని మెయిన్ పాయింట్స్ నేను చెప్తాను, ఆ తర్వాత మీరు మాట్లాడేది. కానీ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఏ రకంగా ఉన్నదన్నది బాగుంది అని చెప్పి 52.80%, పర్వాలేదు అన్నది 21.20%, బాగా లేదు అన్నది 20%. ఓన్లీ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి. అయితే ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది అన్న దాని మీద కూడా కూటమికి 51%, వైసీపీకి 38%, అలాగే చెప్పలేమని చెప్పి 11%. నేను ముందు మెయిన్ పాయింట్సే చెప్తాను, ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితిలో సుమారు 50 పేజీలు ఉంది ఇది. ఇక ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి ఎవరు అని జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా అందించారన్నది 52%, చంద్రబాబు నాయుడు గారికి 48% సంక్షేమానికి సంబంధించి. ఇక ఎమ్మెల్యేల పనితీరు, కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు 64% ఈ సర్వే ఇచ్చింది, బాగుంది 26%, చెప్పలేం 8% మాత్రమే. ఇక ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? చంద్రబాబు నాయుడు గారు 59, జగన్మోహన్ రెడ్డి గారు 41. మరొక కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? బాగుంది 6%, పర్వాలేదు 9%, బాగోలేదు 10%. 10% మంది మంత్రులు తీరు బాగలేదు అని, బాగుంది అన్నది మాత్రం 6%. ఆ రెండు మనం కంపేర్ చేస్తే. ఇక మరొక కీలకమైన అంశం పెట్టుబడుల అంశం అండి, వేరే అంశం అండి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఎంపీల విషయానికి వస్తే తొలి 7 స్థానాల్లో ఎంపీలు ఉన్న వాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. ఆఖరిగా శెట్టి తనూజారాణి, బస్తిపాటి నాగరాజు 25 ఎంపీలలో వాళ్ళు ఉన్నారు. ఇక గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అని 3 జోన్ల కింద దీన్ని విభజించారు. ఇందులో భాగంగా 62% జనసేన ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్, ఇది ఈ సర్వే చెప్తున్నది. 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం లేదు. అంటే 62% వాళ్ళకి, 22% వీళ్ళకి లేదని చెప్పి రైస్ సర్వే చెప్తున్నది. సో ఎమ్మెల్యేలకు సంబంధించి గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది అట, అంటే వీళ్ళు సేఫ్, వీళ్ళ పని బాగానే ఉంది. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, వీళ్ళు కొద్దిగా అటు ఇటులో ఉన్నారు. ఇక రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది, 175 మందికి చూస్తే 53 ప్లస్ ఇదొక 90, అంటే సుమారు 140 మంది పై మీదే వ్యతిరేకత ఉంది అని 164 సీట్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నది. సో 140 మందికి పైన ఉండే ఛాన్స్ ఉందని. సో ఈ సర్వేని ఏ రకంగా చూడాలి? ఏడాది పాలనపై సరే ఎవరు వెర్షన్లు వారు చెప్తారు, కొట్టేయచ్చు, బాగున్న వాళ్ళకి బాగున్నది అంటారు, బాగాలేదన్నది బాగాలేదంటారు సర్వేలు. కానీ ఒక ఏడాదిలోనే ఈ రకమైన సర్వేలోని ఇలాంటి అంశాలు ఉండడం ఇది ఎటువైపు సూచిస్తున్నది? శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాబట్టి మీరే చెప్పాలి, అసలు ఏం జరుగుతుంది? జనసేన మీద అంత వ్యతిరేకత ఉందా? 64% మంది ఈసారి గెలగలరు నెక్స్ట్ అని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఓకే, దీపక్ రెడ్డి గారు అండి. నమస్కారం అండి. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, ఏంటి కూటమి ప్రభుత్వంపై వరుస సర్వేలు వస్తున్నాయి, మీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని చెప్పి వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నారట, నిజమా? యాక్చువల్గా మీరు చూస్తే ఇప్పుడు ఎంత ఒక సంవత్సరం కూడా ఇప్పుడే కావస్తా ఉంది. ఎలక్షన్స్ ఉండేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే ఏ విధంగా ఇంకా 4 years టర్మ్ అంటే 20% టర్మ్ అయిపోయిన తర్వాతనే రిజల్ట్స్ ఫ్యూచర్ లో ఈ విధంగా ఉండబోతాయి అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ రిప్రజెంటేషన్ కాదు. సో ముఖ్యంగా నేను చాలా డెప్త్ లో ఈ సర్వే ఏజెన్సీస్ తో పనిచేసినానండి. సో శాంపిల్స్ తీసుకోవటంలో అది ఒక సైంటిఫిక్ ఇది. సే మనము పురుషులు మహిళలు 50-50, దాని లోపల ఏజ్ గ్రూప్, దాని లోపల కులాలు, దాని లోపల మళ్ళా ఏజ్ గ్రూప్స్, ఇట్లా డీటెయిల్స్ లోపలికి పోతే అప్పుడే మీకు క్రాస్ సెక్షన్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులము మతానికి సంబంధించిన వాళ్ళు సమ్ X% ఉంటారు. సో మీరు పర్సంటేజ్ కూడా అదే పర్సంటేజ్ ప్రకారము ఆ సర్వేలో ఇన్పుట్ చేయాల్సి వస్తుంది.
సో అందుకని మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్ కి ఒక తక్కువ శాంపుల్ సైజ్ తీసుకొని ఇదే కరెక్ట్ అని చెప్పి కొన్నిసార్లు సర్వేలు చాలా సార్లు మనకి కరెక్ట్ డేటా ఇవ్వటం రాలేదని చెప్పి మనం చూసాం. అయినా మీరు చెప్పిన ఫస్ట్ ఫిగర్ లో చూస్తే 51% ప్రభుత్వం బాగుంది అని చెప్పి చెప్పటం జరిగింది అని అన్నారు. గత 1 month బ్యాక్ మా పార్టీ ఇంటర్నల్ సర్వేలో మాకు వచ్చిన డేటా అంతా మీరు చూస్తే ఎలక్షన్ టైంకి ఇప్పటికి గ్రాఫ్ బాగానే ఉంది అని చెప్పి మాత్రం మాకు ఇంటర్నల్ గా కూడా రావటం జరిగింది. సో అందుకని ఏ విధంగా ఆ సర్వేలు చేసినారు అనేది ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉందంటే రాజకీయాల్లో కుట్ర రాజకీయాలు, ఏ పార్టీ కష్టాల్లో ఉందో ఆ పార్టీ ఏదో ఒక ఏజెన్సీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫేవరబుల్ గా పెట్టించుకుంటారు. ఇప్పుడు రాజశేఖర్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోకుండా వైసీపీ నుంచి ఇట్లా వాళ్ళని కాపాడుకోవాలంటే కొందరికన్నా ఇట్లాంటి సర్వేలు ఫేవరబుల్ గా వస్తే అయ్యో మా పార్టీకి ఎంతో కొంత హోప్ ఉంది అని చెప్పి మనుషుల్ని రీటైన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రణాళిక కొన్ని పార్టీలు చేస్తాయి. ఎగ్జాంపుల్ మీ లాజిక్ చాలా బాగుందండి. అంటే స్పెసిఫిక్ గా వైసీపీ చేసింది అని చెప్పి అంటలేదు, బట్ జనరల్ గా కొన్ని పార్టీలు ఆ విధంగా చేస్తాయని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నాను. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. ఎండ్ ఆఫ్ ది డే మా ఇంటర్నల్ సర్వేలో ఎలక్షన్ టైం రిజల్ట్ కి ఇప్పటికి పెద్ద తేడా లేదు. మీరు చెప్పినట్టు కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో అప్ అండ్ డౌన్ వచ్చినా గానీ ఓవరాల్ ఫిగర్ ఆ విధంగా ఉంది అని చెప్పి మనకు వచ్చింది. బట్ నేను దీన్ని పాజిటివ్ స్పిరిట్ లో తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో కొంచెము డిఫరెన్స్ గా వచ్చినాయో అది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ఒక పాజిటివ్ స్పిరిట్ లో తీసుకొని, ఎందుకంటే ఇంకా 4 years టైం ఉంది గనక దాన్ని ఇంకొంచెం వర్కింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటది అని చెప్పి ప్రజాస్వామ్యంలో ఆ విధంగా తీసుకోవాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, ఏంటి రైస్ సర్వే అని వచ్చింది, మీరు చూసే ఉంటారేమో. జనసేన మీద చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుందట, చాలా మంది గెలిచే అవకాశం లేదని ఇప్పుడే చెప్తున్నారు. ఏంటి, ఎక్కడన్నా ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా? మా కాన్స్టిట్యున్సీ వరకు చూసుకుంటే నేను 100% పనిచేస్తా ఉన్నాను. ఎక్కడ ఒక డబ్బుల దగ్గర లేకపోతే ఇంకోటి మనం ఆలోచించే ప్రసక్తి లేదు. ఓన్లీ ఫర్ జనం ఏదైతే ఓట్లు వేసారో నాకు 62,000 మెజార్టీ ఇచ్చారు, అంతకంటే బాధ్యతగానే పనిచేస్తా ఉన్నాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేశారు ప్రజలకు చెప్పి. కానీ ఏ సర్వే తెలీదు. యాక్చువల్ గా నేను దాని మీద దృష్టి పెట్టలేదు. నా సర్వే నేనే చేసుకుంటాను. ఇప్పుడు అంటే నా లెవెల్ నేను ఏ స్టేజ్ లో ఉన్నాను అనేది నేను ఎప్పుడు చూసుకోండి. నేను నిజంగా ప్రజల్లో ఉండే వ్యక్తిని కాబట్టి నాకు సర్వేలు అయ్యి నేను ఎప్పుడు చూడలేదు కూడా. నాకు ఎందుకు చేశారనేది నాకు తెలీదు. సంవత్సర కాలంలో అసలు సంవత్సరం అయిందంటే మీకు వరుణ్ గారు గత ప్రభుత్వం చేసేటువంటి పనితీరు చూసుకుని ఇప్పుడు చేస్తే 100% పని జరుగుతుందని నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఎమ్మెల్యేలు తప్పు చేసి ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి, ఖచ్చితంగా మారాలి. ఇప్పుడు ప్రజల్లో ఎన్నుకున్న నమ్మకం నిలబెట్టుకోలేకపోతే ఇవాళ వైసీపీకి ఎలా బుద్ధి చెప్తారు, ఇవాళ కూటమి కూడా అదే బుద్ధి చెప్తారు. నేను కూడా చెప్తాను చాలాసార్లు. ఇవాళ ఎవరైనా తప్పు చేసి ఉంటే పనిష్మెంట్ అనిపించవలసిందే ఖచ్చితంగా. ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు మీ దగ్గర టీవీ ముందు మాట్లాడి ధైర్యం నాకు ఉందంటే ఖచ్చితంగా ఛాలెంజ్. మా కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఏ సమస్య ఉన్నా నేను దగ్గర నుండి పరిష్కారం చేస్తాను. ఇవాళ అన్నిట్లోనూ అన్ని చోట్ల లింక్ రోడ్లు వేసుకున్నాం, కానీ అన్ని విలేజ్లు మొత్తం మీద వచ్చేటప్పటికి ధ్వంసం అయినాయి. వరుణ్ గారు ఎక్కడా కూడా రోడ్ లేదు, అవన్నీ చేసుకుంటూ వచ్చారు. 15 సంవత్సరాలు అయింది. కెనాల్ సిల్ట్ సొంత డబ్బులు కొంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ 20 లక్షలు మనం అన్ని తీర్చాం. అంటే ఒక విషయం ఇక్కడ ఇలాంటిది సర్వేలు వచ్చినప్పుడు బాగున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. బాగోలేదు అది తప్పుడు సర్వే అనిపిస్తుంది. సో ఓకే, మీరు అడిగారు కాబట్టి సరిదిద్దుకోవాలని మీరు అడిగారు కాబట్టి ఎవరెవరు సరిదిద్దుకోవాలి అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీని మీద డిబేట్ నడుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి అందులో ఆరెంజ్ జోన్లో ఉన్నవాడు మీరు ఒకరిద్దరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రెడ్ జోన్లోనే ఉన్నారు. జనసేనకు సంబంధించి 64% మంది. ఇది ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్. 22% తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారట. ప్రజల నుంచి అభిప్రాయం వచ్చింది, ఏదైనా చేయించుకుంటే ఏదైనా తప్పులు జరుగుంటే మనం ఖచ్చితంగా పార్టీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడగాలి, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి, నాదైనా సరే. ఇప్పుడు ఎందుకంటే తప్పు రాజకీయాల్లో ప్రజలు విలువలతో కూడా రాజకీయం చేస్తేనే మన రేపు అనే రోజు మనం నిలబడగలం ఎక్కడైనా. అది లేనప్పుడు టీవీలో మాట్లాడే అర్హత కూడా లేదు. అది నాకు తెలుసు. అయితే నేను ఇప్పుడు చూడలేదండి మీరు చెప్పిన సర్వే, నేను ఇప్పుడు దాకా చూడలేదు.
అది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా నాది కూడా పొరపాట్లు ఉంటే చెప్పండి, ఎక్కడే చెప్పండి, దానికి ఆన్సర్ చేస్తే సిద్ధంగా ఉన్నాం. లేదు లేదు, ఈ పొరపాట్లని కాదండి, వచ్చిన సర్వే గురించే మనం మాట్లాడదాం. పొరపాట్లు కాదండి, నేను డిసైడ్ అవ్వలేను కదా, నేను డిసైడ్ చేయలేను. ఏ బేస్ లో చేశారు అది కదండి. మొత్తం 175 నియోజకవర్గాల్లో గత సంవత్సరం ముందు ఈ కాన్స్టిట్యున్సీ పరిస్థితి అండి. ఈ సంవత్సర కాలంలో మనం చేసిన నేను మీ గురించి చెప్పట్లేదు శ్రీనివాస్ గారు, నేను మీ ఒక్కడి గురించి చెప్పట్లేదండి, ఓవరాల్ గా నేను చెప్తున్నాను. 53 మంది ఎమ్మెల్యేలు, 53 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళు నేను ఫాస్ట్ గా మీకు వినిపించేస్తాను. ఒకసారి చూడండి. నరసన్నపేట, శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్వతీపురం, పాతపట్నం, పాలకొండ, అరకు వ్యాలీ ఎస్టీ, మాడుగుల, పాడేరు, విశాఖపట్నం సౌత్, యలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజానగరం, రామచంద్రపురం, రాజోలు ఎస్సీ, భీమవరం, చింతలపూడి, ఏలూరు, కొవ్వూరు ఎస్సీ, పోలవరం ఎస్టీ, ఉంగుటూరు, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం, సత్తెనపల్లి, పెదకూడూరుపాడు, నరసరావుపేట, చీరాల, సంతనూతలపాడు, గూడూరు ఎస్సీ, కావలి, ఉదయగిరి, సూళ్ళూరుపేట, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, తిరుపతి, సచ్చివేడు, శ్రీకాళహస్తి, బద్వేల్, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, సింగనమల, గుంతకల్, ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, కొడుమునూరు, పాణ్యం. వీళ్ళందరూ రెడ్ జోన్లో ఉన్నారట సార్, 55 మంది. ఇందులో ఆల్మోస్ట్ మీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. మీ పేర్లు అవి లేవు కానీ, తాడేపల్లిగూడెం ఇవి లేవు కానీ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరుగుంటే ఖచ్చితంగా సర్దిద్దుకోవాలి వరం గారు. పార్టీలు కూడా ఇంటెలిజెన్స్, ప్రభుత్వానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందండి. యాక్చువల్ గా సర్వేలు ఎలా ఉంటాయో ప్రతి ఎవ్రీ డే బై డే ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు దాంట్లో నిష్ణాతులు. దాంట్లో ఏమాత్రం పార్టీలకు అతీతంగా ఓటమిలు ఎవరున్నా సరే పిలిపించి వాళ్ళే అవసరమైతే కూర్చోబెట్టి కూడా మనల్ని ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేసారు దానికి అనుగుణంగా మనం పనిచేయాలనే విషయం కూడా చెప్తారు. శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ పిలిచి నెమ్మదిగా మందలించారట, నిజమా అది? నాకైతే ఇప్పుడు పిలిచారా? నాకు తెలియదు సార్, నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. యాక్చువల్ గా నన్ను మా నాయకుడు కానీ చంద్రబాబు గారు కానీ పిలిచి మందలించడం. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హెచ్చరించారా పరిస్థితి బాగాలేదు చక్కదిద్దుకోపోతే ఒప్పుకోనని? ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారు. లేదు నాకేం, నన్ను మీరు కాదు సార్, ఓవరాల్ గా జనసేన ఎమ్మెల్యేలని నాకు తెలియదు సార్. నేను పెద్దగా ఊరు తెలిసాం, ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ ఉంటాం తప్ప ఇంకో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది నేను నాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ లో నన్ను అభిమానించే నాయకులకి అందరూ గెలిపించారు కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయాలనుకుంటాం తప్ప ఉన్నాయి నేను సరిదొద్దులేండి. ఈ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉంటాడు, దాని బాధ్యత ఆయన తీసుకోవాలి. చెడ్డ వచ్చినా మంచి వచ్చినా ఆ ఎమ్మెల్యే అనుభవించాలి తప్ప దానికి మనం ఇంకొకరు సమాధానం చెప్పలేము. నాకు తప్పు అయింది, ఆయనకి రైట్ అవ్వచ్చు, ఆయనకి రైట్ అవ్వడం తప్పు వచ్చు. కాబట్టి నేను జనరల్ గా ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవునండి, మనకు అనవసరం అనుకుంటాను అంతే. ఓకే రైట్. రాజశేఖర్ గారు సార్, ఏంటి మీ నెత్తిన పాలు పోసారట ఒక్క ఏడాదిలోనే, బాగా ప్రచారం జరుగుతుంది, మీ పాత్ర ఏమన్నా ఉందా అని చెప్పి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ సార్. మిత్రులు దీపక్ రెడ్డి గారికి, పులిశెట్టి గారికి నమస్కారాలు సార్. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే హామీలు ఇచ్చారో అధికారం కోసం మరి అమలు కానటువంటి వాగ్దానాలు లేదా సాధ్యపడనటువంటి వాగ్దానాలు కానీ ఏది పెడితే అది ముందు అధికారంలోకి రావడమే పరమావధిగా హడావుడిగా చేశారు, అధికారంలోకి వచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వేలు చూస్తే దీపక్ రెడ్డి గారు మరి వాళ్ళు చేయించుకున్నారేమో, మరొకరు చేయించుకున్నారో, ఎవరు చేయించుకున్నారో, సరే సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం మాకు. కాకపోతే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, బహుశా ఈ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఉండి ఉండదు. బహుశా నేనైతే గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు గమనిస్తామని చూస్తున్నాను, నేను ఎప్పుడు వినలేదు ఇంత దారుణమైన పరిస్థితులు జస్ట్ ఫర్ 1 year. సరే ఏది ఏమైనా అంటే ఇప్పుడు ఊరకనే ఏదో
మేమేదో చేపించుకున్నాం మరొకరు చేర్చుకున్నారు కాదు. సర్వేలు బోల్డ్ అంతకుముందు అయితే 75 మంది అంతమంది అని ఒక సర్వేలో విన్నాను. సో ఆ సర్వేల సంగతి అలా ఉంచండి, మాకైతే అవసరం లేదు, అవకాశం లేదు, సర్వే చేయించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 4 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాక ఇప్పుడు సర్వేలు చేయించుకునే పరిస్థితి లేదు. మాకైతే లేదు. అయితే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఇచ్చినటువంటి హామీల్లో ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు రైతు భరోసా అనేటువంటిది లేదా పంటల బీమా అనేటువంటిది లేదా ఆడబిడ్డల నిధి అనేటువంటిది చెప్పలేదు, లేదా నిరుద్యోగ వృత్తి లేదు, అంటే ప్రతి ఇంటికి డబ్బు ఇస్తామని మరి బాండ్లు ఇస్తారు, అది లేదు, అది పట్టించుకోలేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, లేదా వసతి దీవెన అంటే ఇచ్చిన హామీల గురించి. ఉద్యోగాలు లేవు చూస్తుంటే, మరి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేయడం జరిగింది. అనేక ఇల్లు కట్టించింది లేదు, ఇల్లు పట్టాలు ఇచ్చింది లేదు. మరి ఒక్కసారి కానీ మీరు ఆలోచన చేస్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్నటి కాక మొన్న చూస్తే 16వ తారీఖు 16th ఆఫ్ దిస్ మంత్ చూస్తే జూన్ 16th ఒకసారి కానీ మనం పరిశీలన చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే ఏది కుప్పం మండలం నారాయణపురం అనేటువంటి గ్రామంలో ఒక మహిళను తన భర్త చేసినటువంటి 70,000 అప్పులు తీర్చలేదని మరి నడి రోడ్డు మీద కట్టేసి కొట్టినటువంటి పరిస్థితులు చూస్తే ఎంత దారుణంగా, మరి ముగ్గురు బిడ్డలు ఒక పక్క బిడ్డలు ఏడుస్తా ఉన్నా కూడా మరి తీయకుండా ప్రజలందరి ముందు నడి రోడ్డు మీద ప్రజల ముందే పడతా ఉన్నారంటే మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ. ఓకే సార్, కాదండి రాజశేఖర్ గారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కాదండి, ఇవన్నీ జరుగుతున్నాయి కాదు కదా, ఓకే నాకు అర్థమైంది, ఎందుకంటే జరిగిపోయింది కదా, మళ్ళీ దాని మీద వెళ్తే అది వేరే రకంగా వెళ్తుంది. ఓకే, చాలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనం డైలీ చర్చిస్తున్నాం. నాదో క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి రప్ప నరికేస్తాం అంటున్నారా? అదే చెప్తున్నాను సార్, నన్ను చెప్తునిస్తే కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో, రక్షణ లేని పరిస్థితుల్లో, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఉంటే ఒక్క సంవత్సరంలో వీళ్ళు సాధించిన ప్రగతి ఏందిరా బాబు అంటే, ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ నాయకులు మరి హత్యలు అయితే లేదంటే హత్య ప్రయత్నాలు చూస్తే 766 ఉన్నాయండి. 766 ఈ ఒక్క సంవత్సరంలో. వీళ్ళు హత్యకు గురైనటువంటి వాళ్ళు 390 మంది ఉన్నారు. అత్యాచారాలకు గురైన చిన్నారులు 230 ఉన్నారండి. అదేదో కొందరు శవాలు కూడా ఇప్పటికి కూడా కనబడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం. వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇప్పటి వరకు 2466 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద 729 మంది మీద కేసు. ఇది వీళ్ళు సాధించినటువంటి ప్రగతి ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఎలా వస్తుంది ప్రజలు తీర్పు? నిన్నటికి కూడా జరిగినటువంటి ఆ సంఘటన చూస్తే ఏది రఫా అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి ఓటర్షిప్ నెంబర్ కూడా చూస్తే 23/9 మరి 111302 అతని యొక్క మెంబర్షిప్. అతను ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు ఎందుకు వచ్చాడో తెలీదు, ఆ బోర్డు ఎందుకు పెట్టాడో తెలీదు, మరి ఎందుకు దీనికి ఇది క్రియేట్ అయిందో తెలియదు. దాని మీద ఒక్క విషయం రాజశేఖర్, దాని మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఉందా? అదేం తప్పు ఉన్నదబ్బా, అదొక సినిమా డైలాగు, దానికే ఉంది రప్ప నడుగుతామన్నారా అని చెప్పి పదే మాట్లాడుతుండడం. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? వర్మ గారు, అది సినిమా డైలాగ్. ఇప్పుడు మీరు ఒక్కసారి సార్ ఏముందండి సినిమా డైలాగ్? కాదండి, సినిమా డైలాగులో ఏముంది? రప్ప గంగమ్మ తల్లి జాతరలో నడుకుతాం, ఒక్కొక్కడిని నడుగుతాం అని అంటారా సినిమా డైలాగ్ అంటేని? సినిమా డైలాగులో కాదండి, సినిమా డైలాగులో ఏదో వినండి, మీరే మాట్లాడితే కానీ వినండి, నా పాయింట్ వినండి. ఇప్పుడు అందరూ అడిగేది ఇది, సినిమా డైలాగులు మాట్లాడితే తప్పులేదు, మరి సినిమాల్లో చేసేది కూడా తప్పులేదని ఎంకరేజ్ చేద్దామా? రేపులు జరుగుతుంటాయి సినిమాల్లోని, దొంగతనాలు జరుగుతుంటాయి, దోపిడీలు జరుగుతుంటాయి, వాటిని ఎంకరేజ్ చేద్దామండి? సార్ ఇప్పుడు అతను మా పార్టీ కార్యకర్త కాదు, బేసికల్ గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెంబర్షిప్ నెంబర్ కూడా చెప్పాను మీకు. అతను కావాలంటే అతను ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులతోనో లేకపోతే తీపించుకున్నటువంటి
ఫోటోలు కూడా కావాలంటే మేము ఫోటోలు కూడా చూపిస్తాం. కాదు సార్, నేను అనేది దాని మీద ఒక్క ఈయన నిమిషం స్పందించడం, సార్, టైం నేను లేదు అంటున్నా సార్. దాని మీద మీరు ఈయన మధ్యలో స్పందించి మాట్లాడవద్దు, వర్మ గారు, సినిమా ప్లీజ్. డైలాగే కదా ఒక్క అనడం నిమిషం ఏంటి నన్ను అంటున్నాను. సార్ వినండి సార్, నేను అనేది అతని గురించి చెప్పట్లేదు. ఎవరు తప్పు చేసినా తప్పే, కేసు పెట్టాలి వేయాలి. దాని మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందించడం ఏంటి అంటున్నాను. అందుకే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు దాన్ని మీరు తప్పుగా భావించారు. నిన్నగాక మొన్న హైదరాబాద్ లో గద్దర్ మరి నంది అవార్డ్స్ ఫంక్షన్ లో అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సమక్షంలో అదే నటుడు అల్లు అర్జున్ గారు మాట్లాడినటువంటి మాటలను కూడా తప్పుబట్టి కేసు పెడతారండి? అంత ముందు పెట్టారు కదా ఆయన మీద ఒకటి, థియేటర్ లో చనిపోతే కేసు పెట్టి జైలుకి అరెస్టు చేశారు కదా, అట్లా జరుగుతాయా? అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బోర్డు పెట్టినందుకే ఇంత చేస్తున్నారే. మరి ఇప్పుడు వరకు మరి ఈ నాయకులు, మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి పాతి పడతానన్న ఆయన ఏం చేస్తారు? లేదంటే ఈ రోజు చంపేస్తానన్న బుచ్చి చౌదరిని ఏం చేస్తారు? చెప్పండి సార్, ఏం చేస్తారు? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. వాళ్ళు మాట్లాడటం కూడా తప్పే కదా. పాతి పడతానంటారా, లేదంటే చంపేస్తానంటారా, లేదా మరొకటి చేస్తానని మాట్లాడతారా? ఓకే, వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలి కదా. రైట్, ఓకే, మీరు ఎందుకు తీసుకోవట్లేదు చర్యలు? పాయింట్ ఇలాంటివన్నీ కాదు సార్. ఓకే ఓకే ఇప్పుడు ఒకటే, ప్రజలు తీర్పుని మేము శిరసావించాం. ప్రజల తీర్పు వాళ్ళకి ఇచ్చారు. ఓకే. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద రైట్, ఉంది. ఓకే ఓకే పాయింట్ మీరు పాయింట్ రైట్ చేశారు రాజశేఖర్ గారు, మీరు పాయింట్ రైట్ చేశారు. అందువల్ల ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు దాని మీద రెస్పాండ్ అవుతారట. మేము అనేక ఉద్యమాల్లో కూడా ప్రజలు విరివిగా పాల్గొని ఓకే. సక్సెస్ చేశారంటే ఓకే. ఈ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నిరసన తెలియజేశారని ఓకే ఓకే రాజశేఖర్ గారు, ఓకే దీని మీద దాని వినండి. ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలి కానీ ఓకే. అది వైసీపీ మీద నెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము చేస్తామంటే ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓకే. ఏ గోల్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఓకే ఎవరిని వదిలిపెట్టం కదా మేము కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరిగితే ఇక్కడ గాజులు తోడుకొని చేతులు కట్టుకుని ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాం, ఆయన శాశ్వతంగా లేకుండా చేస్తాం అని ఆలోచన చేస్తున్నారేమో. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి కానీ ఎవరుండరు. ఈ దేశం వదిలి ఫ్లైట్స్ వేసుకొని వెళ్ళిపోవాలి వేరే దేశాలకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది జరిగినా కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇదే మీ టీవీలో కానీ అన్ని టీవీల్లోకి నేను రాజశేఖర్ గారు లేకపోతే మా రెడ్డి గారు అందరూ కూడా డిబేట్లు చేసి ఉన్నారు. నేను ఏ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక తప్పు మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఆయన మాట్లాడేది గెలిచిన సంవత్సరం అవ్వకుండా కారుమూరి నాయకుడు మీటింగ్ పెట్టి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కిందంతా ఇంట్లో బయటకు లాగా కొడతాం, ఇంకా గుంటూరు దగ్గర నుంచి అయితే బయటికి లాగి నరుకుతాం, పీకులకు వస్తామని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భం. ఇప్పుడు యాక్చువల్ గా మన రాజశేఖర్ గారు మాట్లాడు కాబట్టి నేను చెప్తున్నా, మనకి కొంచెం ప్రజా తీర్పును గౌరవించాలని మీది చెప్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు, సరే మేము హామీలు నిలబెట్టుకోకపోతే పనిష్మెంట్ మేమే అనిపిస్తాం, మీరు అనిపించరు. మీరు ఏ పనిష్మెంట్ అనుభవించారో అదే పనిష్మెంట్ ని కోర్టు తీసుకుంటే సిద్ధంగా ఉంది. ఇవాళ హామీలు జరపడం కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కృషి చేస్తాం. మీరు మెయిన్ హామీని తొంగలో దుక్కారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు లెక్కర్ మొత్తం పరిష్కారం చేసి ఓటు అడుగుతారని మీరు నిలబెట్టుకున్నారు. ఆ హామీని అడుగుతాను, దానికి ఆన్సర్ లేదు మీ దగ్గర. నేను చాలా డిబేట్లు అడిగాను, మీరు పూర్తి మద్యపాన నిషేధం చేసి చెల్లమ్మ మీ దగ్గర ఓటు వద్దన్నది డిస్ప్లే చేసుకోండి. మీరు ఎక్కడ నిలబెట్టుకున్నారు? సరే అయిపోయింది, ఏడాది అయిపోయింది కదా శ్రీనివాస్ గారు. ఆయన అనేది ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి జోలి కట్టి ఎవరు వచ్చినా ఆయన దాన్ని నేను రేచేయలేదు. ఆమె నిలబెట్టుకునే ప్రయత్నం కూటమి చేస్తుందో లేదో తెలియజేయాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నేను శ్రీనివాస్ గారు ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒంటి మీద ఈగ వాలినా మీరందరూ విమానాలు వేసుకుండి విదేశాలకు పోవాల్సిందేట, ఒక్కడిని కూడా 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మేము విమానాల్లో వెళ్ళిపోయావా, బోర్డు కేసులు పెట్టారు మా మీద. ఎవడండి ఇవాళ కోసేస్తే రఫ్ ఆడించేస్తే పీకి ఎదురైతే కోయిన్ చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నారు అంటే రెచ్చగొట్టే ధోరణి మాత్రం మంచిది కాదు. ఇవాళ మీరు ఓపీ పట్టండి. ఈ 5 years లో మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకి. మేము చేయలేని మంచి మీరు ప్రజలకు చేయండి. మీరు అధికారంలో రావాలి కానీ మేము వస్తే మిమ్మల్ని కోసేస్తామంటే మేము వచ్చి మిమ్మల్ని కోసేసామా? ఆ రోజు ఏ రోజు తప్పులు చేశారో ఆ తప్పులు చేసి లూటీ చేసిన నాయకులు జైలుకి వెళ్ళవలసిందే, వాళ్ళకంతా నేనైనా వెళ్ళవలసిందే, దాంట్లో ఏం అనుమానం లేదు.
కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒక టీవీ ముందుకో మైక్ పట్టు మాట్లాడినప్పుడు ఎన్ని లక్షల మంది చూస్తారు మనల్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బరాబర్ అంటే తప్పే ఉంది అన్నాడు. మన పార్టీకి ఎవడన్నా తప్పే, మిమ్మల్ని అన్నా తప్పే. ప్రజాస్వామ్యంలో ఇద్దరు పోరాడుతున్నాం అంటే అధికారం కోసం పోరాడుతున్నాం, సేవ చేయడానికి పోరాడుతున్నాం. డిసైడ్ చేసి ప్రజలు మీరు నేను కాదు, ఓట్లు మనం వేసుకోం. మిమ్మల్ని తిరస్కరించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఓకే, ఆ విధంగా మనం పనిచేద్దాం. మేము ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా విజయం మీదే, నేను ఒప్పుకుంటారు. దానికి మేము 5 సంవత్సరాలు భరించాలి. మిమ్మల్ని ఎంపీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కొట్టి సంస్కారం కానీ, తప్పుడు కేసులు పెడతాం కానీ, ఇళ్లలోకి వచ్చి రైడింగ్ చేసి పోలీసులు పట్టుకెళ్ళిపోయి కానీ సంస్కారం ఈ రాష్ట్రానికి నేర్పింది మీరే. ఇవాళ తప్పు చేసిన శిక్షలతో అయ్యో బాబు అనవసరం అవసరం లేదు. నోరు దగ్గర పెట్టుకుంది. పార్టీలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, రాజశేఖర్ గారు అంటాం, మిమ్మల్ని సింగిల్ గా మాట్లాడితే మాకేమైనా కలిసి వస్తుందా? మీరు లైన్ తప్పినప్పుడు మేము ఖచ్చితంగా లైన్ తప్పుతాం. మీరు ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉండగా ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఏంటి మీ అర్థం? డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ 6 ప్యాక్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో భాగంగా మొట్టమొదటి సంవత్సరం 1000 రూపాయలు ఇచ్చాం. మీరు 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచారు. ఇవాళ తల్లికి వందనం ప్రతి ఇంటికి డబ్బులు వేస్తాం. ప్రతి ఇంట్లోనే ఇవాళ మా కాన్స్టిట్యూన్స్ లో నేను తిరిగాను. ఎవరైనా పొరపాటున ఏదైనా పొరపాటు ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అవ్వాలి తప్ప దాదాపుగా 8,700 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం వేసిందా లేదా అది కూడా చూస్తారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చేమో లేదా? ఇవాళ ఉచిత ఆర్టీసీ అన్నారు. ఇవ్వాలంటే ప్రభుత్వంలో డబ్బు కావాలి సార్. లేనప్పుడు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతోనూ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మేము తిరుగుతూ ఉన్నాం వరుణ్ గారు. ఎందుకంటే ఇది నేను వివరణ ఇవ్వకపోతే నేను డిబేట్ కూర్చుకుంటే అనవసరం. నేను ఆయన చెప్పట్ల మమ్మ కూటమిని ఎన్నుకున్న ప్రతి ప్రజలకే జవాబుదారీ ఉంది. మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఇవాళ మేము హామీలు ఇవ్వలేకపోతే దెబ్బతిని పార్టీ కూటమి పార్టీలే, అందులో ఏం సందేహం లేదు. హామీలు ఇచ్చి ప్రయత్నం చేద్దాం అనేది ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఇవాళ 10 లక్షల కోట్లు చేసిన అప్పుకి వడ్డీలు కడుతున్నారు. ఇవాళ ప్రాజెక్టులు పెండింగ్ ఉంటాయి, ఎన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తా ఉన్నారు. ఒక్క రోడ్లు కూడా లేకపోతే రోడ్లన్నీ నాశనం అయిపోతే రోడ్లు తిరిగి వేస్తా ఉన్నారు. అన్ని కాలువల్లో మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుని మనం నడుపుతా ఉన్నారు, రాజధాని నడుపుతా ఉన్నారు. మీరు మాట్లాడండి, చేసేది కూడా చెప్పండి. రాజశేఖర్ గారు మేము ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాన్ని మీకు ఆపాదించలేదు, మేము ఆపాదించుకో. ఎన్ని చేశారండి? సుబ్రహ్మణ్యం చనిపోయినా, డ్రైవర్ని తీసుకెళ్లి ఇంటికాడ చెప్పినా, సుధాకర్ డాక్టర్ని చంపినా, చీరాల్లో మా అక్కను ఇబ్బంది పట్టి తగలబెట్టినా, ఎన్ని చేశారు మీరు? శిరోమండలం చేసి ఆ మూత్ర విసర్జన చేసిన ఒంగోలులో కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? మీకు మేమేమన్నా దాని గురించి మాట్లాడి ఇప్పుడు మీరు అడుగుతారు ఏదో ఒకటి జరిగింది ఎక్కడో అని. అది మాకు సంబంధం లేదు. మేము అలాంటి వాళ్ళు ఏం కాదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీ సాక్షి పేపర్తో తాడేపల్లిగూడెంలో అలాంటి ఒక ఫాల్స్ కేసు ఒక ఏ కార్యకర్త మీద కట్టి ఉంటే రిజైన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ లెటర్ పంపిస్తాను టీవీ9. అంతేగాని ఛాలెంజ్ చేస్తాను నేను. ఏదైనా సరే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం నిరంతరం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ఈ రోజు కూడా గంటల ద్వారా మాట్లాడి ప్రజలకు మనం ఏం చేస్తాం చెక్ చేస్తున్న ప్రభుత్వం మేము పనిచేస్తామంటే నేను సిగ్గుపడతలా. కొన్ని పొరపాట్లు ఏదైనా జరుగుంటే ప్రతిపక్షం బాధ్యత మీరు చెప్పండి. అంతేగాని పీకులు నరికేస్తాం కోసేస్తానంటే మీకు ఓట్లు ఎవరు? మీరు మేము చేయలేని పనులు ఇంకో పోలవరం చేయలేదు, మేము చేస్తాం. అమరావతి మేము నిర్మిస్తాం. లేదా ఆయన పాలన పథకం ఇవ్వలేదు, మేము ఇస్తాం. వీళ్ళు మోసం చేశారు కాబట్టి మాకు ఓట్లు ఏమని అడగండి. వీళ్ళని ఎక్కితే మమ్మల్ని చంపేస్తారా? అంటే మేము ఈ 4 సంవత్సరాలు మేము చంపేవా? ఏంటి అర్థమైంది దాంట్లో? అంటే మమ్మల్ని చంపేస్తారని భయం ఉంటే ఏం చేద్దాం అనుకున్నారు రాష్ట్రాన్ని? మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం చేద్దాం అనుకున్నాడు? బెదిరించి మమ్మల్ని అప్పుడే సంవత్సరం అవ్వకుండానే ఆగలేకపోతున్నారు. మీరు ఈ 4 సంవత్సరాలు ఎలా ఉంటారో నాకు అర్థం అవట్లే. మీరే రౌడీజం చేసేయాలనుకుంటే పోలీసులు చూస్తా ఊరుకుంటారు, మేము చూస్తా ఊరుకుంటామా? నేను అసముద్రమా? మీ లీడర్ కంటే మేము అసముద్రమా? గాజులు తొడిగించి కూర్చున్నావా? ఏంటి ఆ డైలాగ్ ఏంటి? పరాపర కోయింది చూద్దాం. పోలీసులు పంపించేస్తాను, నా ఇంట్లో ఒక్కడే రమ్మనండి, ఎవడు కోసేస్తాడు? తప్పండి రాజశేఖర్ గారు. మీరు ఓడిపోయింది వచ్చి గెలవచ్చు. మీరు రాజకీయాలు ఉన్నారు, మేము రాజకీయాలు ఉన్నారు. 2 పార్టీలు మనే. గెలుపు ఓటము ఎవరో ఒకరికే ఇస్తారు. సరే మా పత్రాన్ని చూడండి. మేము ఇవ్వలేదు అనుకోండి, మేము పత్రం అయ్యేలా చూడండి. మేము వెయిట్ చేసాం. అంతేగాని ఏంటి ఇది అందరికి వార్నింగ్లు? మేము వస్తాం, 20 సినిమా చూపిస్తాం. ఏంటంటే చూపించింది మీరు చేసిన తప్పులేండి, మీ మీద ఉన్న కేసులేండి, మీరు చేసిన అరాచకం ఏంటి రాష్ట్రంలో? అదంతా రికార్డెడ్ గా ఉంది. మేము పెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు గారు పెట్టలా. ఇంత ముందున్న ప్రభుత్వాల్లో వచ్చిన కేసులు ఇప్పుడు కొట్టించుకోలేదు మీ నాయకుడు. జైలుకి వెళ్తే మాదా కారణం? సరే ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం.
సార్ దీపక్ రెడ్డి గారు ప్లీజ్. ఇస్తానండి రాజశేఖర్ గారు, ఆయన మాట్లాడేది కానీ. వర్మ గారు, నా రిక్వెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ వీడియో 15 seconds మీరు కొంచెం రెడీ చేసుకుంటే నేను ఒక 2-3 points చెప్తాను. అది ప్లే చేసిన తర్వాత దాంతో హావభావాలు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఆస్పెక్ట్ యాక్చువల్ సర్వేకే వస్తాం. సర్వే రిపోర్ట్ నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. ప్రభుత్వ తీరు మీద ప్రజాస్పందన ఎట్లుందంటే 52.8%. అంటే క్లియర్ కట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ద 50% మార్క్. ప్రజలు సంతోషంగా ఉండరు. వైఎస్ఆర్ పార్టీతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వము 51%. అది కూడా ఖచ్చితంగా ఆన్ ద హైయర్ సైడ్ మనకు కనపడతా ఉంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అభివృద్ధి గురించి చూస్తే 59% ముఖ్యమంత్రి గారికి రావటం జరిగింది. అండ్ అమరావతి అండ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ గురించి చూస్తే 78%. సో క్లియర్ కట్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ ప్రభుత్వ పనితీరు బాగుంది అని మనకు అర్థమవుతా ఉంది. ఓవర్ 50% మార్కు. కానీ ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ ఎక్కడో 1-2 దగ్గరలో సరిగ్గా లేదన్నారు. ఈ క్లారిటీ నేను అందరి ముందు పెట్టాలనుకుంటాను. ఇప్పుడు కమింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్, ఫస్ట్ 1 year పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడుది ఒక 2 ఆస్పెక్ట్స్ మీరు కంపేర్ చేస్తే, అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఓపెన్ గా ప్రజల్లోకి పోతున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఇండివిజువల్ ఇల్లుకు కూడా పోతుంటారు, నెలకు ఒకసారి ఫ్రీగా కలుస్తా ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని కలిసేది లేదు, ప్యాలెస్ లో దాంకొని ఉండేవాడు. ఆ డిఫరెన్స్ ఏంది అని చెప్పి ఒకసారి మనం గమనించాలి. రెండోది, ఇప్పుడు తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడుతా పని చేస్తా ముందుకు పోతా ఉంది. వైఎస్ఆర్ గతంలో ఉండే టైంలో బూతులు, దాడులు, దోపిడీ తప్ప మనం ఏం వినలేదు ఫస్ట్ 1 year. ఇప్పుడు మీరు చూస్తే ఏ ప్రోగ్రామ్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు పోతారంటే పంపిస్తున్నాం. కానీ గతంలో మమ్మల్ని ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా చేయనీయకుండా ఆపినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళని వాడి మమ్మల్ని బయటకు పోనీయకుండా ఆపినారు. సో ఈ డిఫరెన్స్ చూస్తే ప్రజలు ఏ ప్రభుత్వాన్ని హర్షిస్తారో మనం చూస్తాం. కానీ ఈ రోజు మీరు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీరు చూస్తే సింహం అని అంటారు కదా, ఇప్పుడు నక్క 5 ఏళ్ల తర్వాత వాళ్ళు గెలిస్తే మేము సింహం అవుద్దా? నక్క సింహంగా ఎట్లా మారద్దండి? సింహం ఎప్పుడు సింహంగానే ఉంటది. నిజంగా అంత ధైర్యం ఉంటే ఇప్పుడు ఏదైనా చేసి చూపించుండేవాళ్ళు. లేదు మేము గెలిచిన తర్వాత మేము చూపిస్తాం 5 ఏళ్ల తర్వాత అని అంటే, నక్క సింహానికి డిఫరెన్స్ ఏందో అక్కడ మనము గమనించాలా అని చెప్పి నేను ఇవి తెలుపుకుంటూ, ఒక్క సెకండ్ ఆ 10 seconds వీడియో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏది రపరప అనేది ఒక్కసారి ప్లే చేస్తే, ఆయన ఫేస్ ఫీచర్స్ దయచేసి మన వ్యూవర్స్ చూడాలా. నేను అది వేస్తాను, మీరు మాట్లాడండి. అదే ఇప్పుడు దాంతో మీరు చూస్తే ఆనందం ఆ లోపల నుంచి ఆ ముఖంలో జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఒక విషయం, దీపక్ రెడ్డి గారు, మీరు ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే రాష్ట్రం అగ్నిగుండమేట. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదట. అవసరమైతే విమానాలు ఎక్కి మరీ విదేశాలకు పారిపోతారట. అలా ఉంటుందట. నాకు అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేస్తామని చెప్పి మేము అన్నామా? Z+ సెక్యూరిటీ ఇచ్చినాము. మేము ఏది హింస ఇటువంటి టైప్ రాజకీయం మేము చెయ్యము. క్లారిటీతో డెవలప్మెంట్, ప్రజలు బాగుండాలా, రాష్ట్రం 2047కి స్వర్ణాంధ్ర కావాలని అవి మాట్లాడుతూ పోతున్నాము. ఈ రోజు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నారు చూడండి, మరొకసారి చూడండి, చూడండి ఎన్ని రకాల ఫ్లెక్సీలు. ప్రతి ఫ్లెక్సీ మీద వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఒక క్రిమినల్స్ మాట్లాడే భాష పెట్టి ఫ్లెక్సీలు పట్టుకున్నారు. చేసింది వాళ్ళ, తిరిగి మాట్లాడేది మా మీద. ఇది ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, మళ్ళా చూడండి నిన్న జగన్మోహన్ రెడ్డి పోయి ఏంది ఆ విగ్రహం ఆవిష్కరణ చేశారు, ఎవరు బెట్టింగ్ కి సంబంధించి. సరే, ఇంక నెక్స్ట్ మాధవ్ది మన మాధవ్ది చేస్తారేమో, ఇది మొత్తం గుడిలిప్పేసిన మాధవ్ది విగ్రహం పెడతారేమో, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాయింట్కి వస్తాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది పేరు ప్రెస్ మీట్ చూస్తే నేను టైమింగ్ చూసానండి, 2:12 ఎప్పుడన్నా అంతసేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టింది ఉందా? అంటే దాని వెనకాల ఎంత భయపడిపోయి ఎటువంటి పరిస్థితిలో ఉండాడో ఒక అర్థానికి మనం రావచ్చు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు మీరు చూస్తే, దీపక్ రెడ్డి గారు ఉండే క్రిమినల్స్ అందరూ కలిసి రండి, దీపక్ రెడ్డి గారు సపోర్ట్
గా ఉంటాను, ఓకే, మీరు దీపక్ నాకు రెడ్డి గారు. సపోర్ట్ గా ఉండండి అని చెప్పి ఒక పిలుపు రకంగానే ఉంది కానీ దీపక్ రెడ్డి గారు. ఆయన ఎక్కడన్నా ఒక ఎక్స్ సీఎం ఓకే, దీపక్ రెడ్డి గారు. మాట్లాడుతూ ఉండడం, రెచ్చగొడతా ఉన్నాడు, ఓకే, దీపక్ రెడ్డి గారు. క్రిమినాలిటీని తీసుకొని అంటుండాడు, చంపతాము అని అంటుండాడు. ఆ విధమైన భాష ఆయనే ఒక పక్కన ఏమంటాడు, తెలుగుదేశంకి సంబంధించిన కార్డు ఉంది అని అంటాడు. అయినా ఇప్పుడు మన సైడ్ ఆకర్షితమై వచ్చినాడు అని అంటే తెలుగుదేశంలో క్రిమినాలిటీ మేము ఒప్పుకోము, క్రిమినాలిటీ అక్కడ ఒప్పుకుంటాడు గనక ఆ పక్కడికి అట్రాక్ట్ అయినాడు అని చెప్పి ఆయన భాషకే దానికి అర్థము ఓకే, దీపక్ రెడ్డి గారు. అదే మనకి అర్థమవుతా ఉంది కదా. తర్వాత అన్నిటికన్నా తమాషా అయింది ఏంటంటే అరెస్టులు ఎవరు చేస్తున్నారు అంటే వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు నోట్ తో మచ్చలేని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కామెంట్ చేశాడు. మచ్చలేని వాళ్ళు ఎవరండి? ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి మచ్చలేని ఆయన, నకిలీ ఇళ్ల పట్టాలు. నా వాయిస్ మీకు రిజిస్టర్ అవుతుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు ఇందాక బ్రేక్ అయిందండి, ఇప్పుడు వినిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, ఇదిగో ఆయన ఏదో మాట్లాడింది అడిగారు కదా, ఆ ప్లే చేయండి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారిది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు. దీపక్ రెడ్డి గారు చూడండి ఆ ఫేస్ ఫీచర్ చూడండి. ఆ లోపల నుంచి సంతోషం, సంపుతాము నరకతాము అని అంటే ఎవరన్నా కొంచెం బాడీ లాంగ్వేజ్ చదివిన వాళ్ళు ఆ లోపల మనస్తత్వం ఎటువంటి మనస్తత్వము బయటపడుతుంది. అందుకనే దాన్ని వీడియో ప్లే చేయమనింది. నరకతాము రప్పనగా నా లోపల నుంచి ఐ లవ్ యూ అన్నంత సంతోషపడుతూ ఉంటాడండి. ఇది దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇది కొంచెం చూడాలా, గమనించాలా. ఆ లోపల ఉండే మనస్తత్వము నచ్చినా నచ్చకపోయినా ఏ విధంగా బయటకు వస్తుందో గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. తర్వాత ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో, మచ్చలేని నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటారు. నేను ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి మచ్చలేని మనిష, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వంశీ మచ్చలేని మనిష, తర్వాత రాజు మర్డర్ కేసులో లోపలికి పోయిన సురేష్ మచ్చలేని మనిష, ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఈ బ్యాచ్ అంతా లోపల పోయిన వాళ్ళు మచ్చలేని వాళ్ళ, టీడీపీ పార్టీ పైన ఆ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన అవినాష్, వీళ్ళు రఘురాము, వీళ్ళందరూ మచ్చలేని వాళ్ళ. ఏ విధంగా మచ్చలేని వాళ్ళని మాట్లాడతారండి? సో ఇక్కడ నేను 2-3 పాయింట్స్ ఇప్పుడు లేవనెత్తినాను. ఒకటి, సర్వేలో వచ్చిన ప్రభుత్వం పైన ఉండే పాజిటివ్నెస్ గురించి చెప్పడం జరిగింది. గతంలో వైసీపీ టైంలో ఉన్నది ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం టైం కంపారిజన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉండే హావభావాల గురించి నేను చెప్పడం జరిగింది. ఇది మనం ఆలోచించాలా. సొంత చెల్లెలు వచ్చి బయటపడి ఈ రోజు అంటా ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. ఈ గొడ్డలు చేసిన గురించి పాయింట్అవుట్ చేస్తా ఉంది. ఇవి దయచేసి గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నేను ప్రతిపక్ష అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నాడు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేనప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా సంబోధించుకుంటాడో నాకైతే నిజంగా అర్థం కావటం లేదు. అంటే ఇది ప్రజల్ని అవమానపరిచినట్టు కదా. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం పులివెందల ఎమ్మెల్యే. దయచేసి ఇది గమనించాలా. నాయకుడిని తప్పు అండి. రాజశేఖర్ గారు మీ ఇద్దరికీ రెస్పాండ్ అవ్వాలి కదా, మాట్లాడండి రాజశేఖర్ గారు. వర్మ గారు, ఇప్పుడు ఇద్దరు కూటమి నాయకులు ఒకే వాయిస్ ఇద్దరిది, వాళ్ళిద్దరు అంత టైం తీసుకుంటే మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పండి. వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అని అన్నారు. ఏం మాట్లాడి విన్నారు కదా, ప్రజలు చూస్తా ఉన్నారు కదా. ఏదో దీపక్ రెడ్డి గారు లేకపోతే శ్రీనివాస్ గారు కాదు, నేను కాదు, ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అండి, రప్ప అని మాటలు, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి నరికేయాలని వేరే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సినిమా డైలాగులు చెప్తే దాన్ని ఎందుకు
ఇంత సీరియస్ గా తీసుకున్నారు? ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. మహిళల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, మరి మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇన్ని కేసులు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద వందలాది మంది మీద మరి మర్డర్స్ చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అవి వదిలిపెట్టి ఇప్పుడు ఒక పోస్టర్ పట్టుకున్నది పెద్ద సీరియస్ టాపిక్ అండి. దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ గారు ఏదో ఓకే నేను ఒప్పుకుంటానండి పెట్టారు కదా. ఇప్పుడు బుచ్చి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నారు, లేదంటే మరి పాతేస్తానన్న చంద్రబాబు నాయుడు గారిదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తానన్న అది, లేకపోతే మరొకటి ఉన్నాయి కదా. వేయండి సార్, చూస్తారు. ప్రజలకే చూపించండి మీ టీవీలో, అది కూడా వేయండి సార్. మీరు అది వేయించి దయచేసి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వేయించండి. బుచ్చి చౌదరి గారు ఈ రోజు మాట్లాడారు కదా, వేయించండి. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు కదా, వేయించండి సార్. అవి కూడా వేయిస్తే అప్పుడు అర్థమైపోతుంది, ప్రజలు కూడా చూడాలి కదా. మీరు జగన్మోహన్ గారు అనని మాటని ఎవరో అన్న మాటని తీసుకొచ్చి చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎంత దుర్మార్గం అది చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఏంటి? మేము వాళ్ళని ఏదో భయపెట్టాలని లేదా మరొకటి మేము మాట్లాడలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద వీళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి చంపేయాలా, లేకపోతే ఎందుకు చంపకూడదు, లేకపోతే ఎందుకు ఆయన మీద దాడి చేయకూడదు, ఇన్నిటి మాట్లాడిన సందర్భాల్లో మా రియాక్షన్ సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము దాన్ని సహించము అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని వాళ్ళ మీద మేము అధికారంలోకి రాగానే వాళ్ళ మీద దాడులు చేస్తాం అనేటువంటి ఉద్దేశం కాదు. ఏదైతే వీళ్ళు అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే వీళ్ళ దారులు చూపిస్తా ఉన్నారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళని ఇరుకుని పెట్టాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని జైలు పాలు చేయాలో, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలో నేర్పిస్తున్నారు. ఇక అది ఎలాగుంటుంది అంటే అది రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా దారి తీస్తాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్ళు మాట్లాడినటువంటి సైకో అని మాట్లాడింది వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఇలాంటి బూతులు మాట్లాడేది నేను అవన్నీ ఇంకా నేను చెప్పలేకపోతున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు శుద్ధపోసల్లాగా నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తాం. వాళ్ళు ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళు ఏం మాట్లాడారు. సరే రాజకీయంలో అన్నా సార్ కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. సరే కొన్ని తప్పులు జరిగినాయి, ఏం జరిగినా మేము ఓటమే పాలయ్యి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆదర్శవంతంగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మాలో తప్పులున్నా కూడా మేము సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కానీ అంతకు 10 అంతలు తప్పులు చేసి ఒక్క సంవత్సరంలోనే భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరా చేసేసిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రాన్ని చూస్తా ఉన్నాం. మీరు సర్వేలో మీరు ఏదైతే మాట్లాడారో దీపక్ రెడ్డి గారు ఒకళ్ళిద్దరు మా వ్యతిరేకంగా ఉండొచ్చు ప్రజలకు అని, కానీ మీరు చెప్తున్నారు స్పష్టంగా 55 మంది, గతంలో ఇంకొకళ్ళు 75 మంది అని చెప్పారు. సరే అది అలా ఉంచండి, సర్వేలతో ఇప్పుడు ఏం అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఎన్నికలు వచ్చిన తర్వాత చూసుకుంటాం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేత అని ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఒక్కటండి, ఈ రోజు కూటమి మొత్తం అధికారంలో ఉన్న జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఆ 3 పార్టీల్లో అధికారంలో ఉన్నప్పుడు ఇక అపోజిషన్ పార్టీ అనేటువంటిది లేదు కదా ఈ రాష్ట్రంలో. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉన్న సీట్లు ఎవరైతే గెలిచారో వాళ్ళే ఉంటారు కదా అపోజిషన్. ఇన్ జనరల్ గా అధికారికంగా లేకపోయినా ఇన్ జనరల్ గా అపోజిషన్ లీడర్ అనేది అనుకుంటారు కదండి. దాన్ని కూడా తప్పు పట్టేసి మరి వాళ్ళ దుర్బుద్ధిని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బయటపెట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడటం, మరి దాన్ని తీసుకొచ్చేసి ఇన్ని అబద్ధాలు చెప్పే కదండి అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ కి ఎన్ని ఉండాలో మీరే చెప్పండి. మీరే చెప్పండి. మరి దుష్ప్రచారాలు చేసి ప్రకారం అపోజిషన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలో మీకు ఎంత వచ్చింది మీరు చెప్పండి ప్రజలకు. నేను మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు, రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. మీరు డిబేట్ చేయకండి, డిబేట్ ని డిబేట్ చేయకండి. మీరు అంటే ఉంటా ఊరుకుంటే మీరేమో ఓడిపోయిన తర్వాత కూడా మీరు చెప్పండి మేము వినాలి. ఎంతసేపు వింటాం? ఇప్పుడు ఎవరు ఇప్పుడు గెలిచినంత మాత్రమే మీ మాట ఇలా లేదు కదండి. గెలిచినంత మాత్రమే మీరు చెప్పేటువంటి అబద్ధాలన్నీ వినడానికి మేమేం లేవు కదా. మీరిద్దరు ఒకళ్ళకి అవకాశం మేము మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదండి. ఇదేంటండి అన్యాయం. గెలుపోవటం లేదండి, డిబేట్ లో గెలుపోవటం ఉండవు.
మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి డిబేట్ లో పాల్గొన్నాం. మేము అధికారంలో లేనప్పుడు పాల్గొన్నాం, ఉన్నప్పుడు పాల్గొన్నాం. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడారు. మిమ్మల్ని మాట్లాడతారు. సినిమాల డైలాగ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, పుష్ప డైలాగ్ ఆయన ఒక హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడదు పరాపర గంగమ్మ. ఎక్కడ సెక్యూరిటీ చెప్పండి? ఆయన పర్యటనలో ఎక్కడైనా సరే కనబడుతున్నారా? ఆయన చుట్టూ ఎక్కడైనా సెక్యూరిటీ అయిపోదు. ఇక్కడ సెక్యూరిటీ లేకుండా ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, ఆయనకి ఏదో జరిగిపోవాలనేటువంటి ఉద్దేశంతో, ఏదో చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఆలోచన. మరి ఈ పరిస్థితుల నుండి మనం మేమేమో చెప్పాలి చెప్పండి? కాదు సార్, రాజశేఖర్ గారు మీకేమైనా అనుమానం ఉందా? ఏదన్నా చేస్తారా ఆయనని? శ్రీనివాస్ గారు ఇస్తానండి. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలండి అంటే మమ్మల్ని ఉద్దేశించా, ఎమ్మెల్యేని ఉద్దేశించా, ప్రజలను ఉద్దేశించా, లేదా వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత ఈ కేసు అలా చేసేద్దామని అందరూ మాట మాట్లాడారు సార్. వర్మ గారు మళ్ళీ వేసి వినిపించండి. మాట్లాడారా? అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడినటువంటి మాటలు అయ్యి. ఒక రకంగా ఇందులో డౌట్ కూడా ఉంది సార్. వీళ్ళే పంపించేసి దాన్ని పెట్టేసి దీన్ని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో వీళ్ళే ఎందుకు పెట్టకూడదండి దాంట్లో వాళ్ళ కార్యకర్తను పంపించి? ఒక మాజీ అది కూడా చెప్పండి. మా పార్టీలో లేదు. అతను ఎవరు సడన్ గా వచ్చేసి ప్లే కార్డ్ తీసుకొచ్చి పెట్టాడు. కానీ వాళ్ళే ఎందుకు చేయకూడదు? అది మొక్కగా దాగి ఉందని ఎందుకు? కాన్ఫిడెన్స్ బిహైండ్ ఇట్ సార్, నో డౌట్ ఎట్ ఆల్. తప్పు మాట్లాడినప్పుడు అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు అన్నారు ఇప్పుడు సర్వేలో ఓడిపోతారని వచ్చిందని అన్నారు. పొరపాటు ఉంటే చెప్పండి స్వామి, మేము సర్దుకుంటాం. అంటే అంటారు పుష్ప సినిమా పోస్టర్ ఒక డైలాగు అతను చూపిస్తే దాని పెద్ద రాదాంటి ఇదే రాష్ట్రంలో ఇదే అంశం, ప్రధాన అంశం అండి. వర్మ గారు ఇది ఒకటేనండి అంశం. ఎన్ని అంశాలు ఉన్నాయండి? ఒకటండి హామీల గురించి నేను చెప్తాను. శ్రీనివాస్ గారు నేను క్లారిటీ ఇస్తాను. శ్రీనివాస్ గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఎస్కి డీజీపీకి నోటీస్ ఇచ్చింది వర్మ గారు, మీకు తెలుసు కదండి. సిఎస్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీస్ ఇచ్చింది సార్. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా మహిళా కమిషన్ నిద్రపోతున్నారు. తెలుసు కానీ మీకు ఎంత అంటే అంటారా? ఏమంటారండి? ఏం కోసేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు కోసేస్తారా? మీకు వేల కోట్లు ఆస్తుంటే చంపేస్తారా మమ్మల్ని? మేము అన్నావా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవడైనా? మళ్ళీ రిపీట్ చేస్తారా మీరు? అంటే తప్పేంటి అంటారండి? ఓకే 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 అంటే తప్పేంటి అంటారండి వర్మ గారు? ఏంటి సమర్థించుకుంటే ఆయన సంఘ స్లిప్ అయి ఉండొచ్చు, లేకపోతే దాన్ని అనుకరించి ఉండొచ్చు. చెప్పాలి, చెప్పడానికి అర్థం ఉండాలి. ఏంటి గొర్రె పీకిలు కానీ మనిషి పీకిల్లో కోస్తారా? ఇంట్లో నరికి చంపేస్తారా? పట్టుకోమనండి, పోలీసులు పంపించేస్తాం, రమ్మనండి. ఓకే ఓకే చేసుకుంటా కొన్నావా? ఏం బాగలేదండి. శ్రీనివాస్ గారు ఆయన ఏదో చెప్తున్నాడు వినండి, మళ్ళీ మాట్లాడుతుంది. కానీ క్లియర్ కట్ గా వర్మ గారు క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ క్రిమినాలిటీ, వాళ్ళ క్రిమినల్ మైండ్ బయటపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటూ, రాజశేఖర్ గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది ఏంటంటే, ఆపోజిషన్ రాలేదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఏదో ఆపోజిషన్ అని చెప్పి చెప్పుకుంటారు. ప్రజలు మిమ్మల్ని వద్దు పోండి అని చెప్పి ఒక గోచి మిగిలిచ్చి పంపించినారు అంతే. మీకు ఆపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. గోచి ఇచ్చిన ప్రజల్ని కూడా మీరు ఆ విధంగా మేము ఆపోజిషన్ లీడర్లని మిమ్మల్ని మీరు పెంచుకోవాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఒక ఎమ్మెల్యే వచ్చి నేను ఆపోజిషన్ లీడర్ అంటాం ఎంతవరకు కరెక్ట్? మీకు ఉండే 11 మందిలో ఒక ఎమ్మెల్యే చెప్పాలి కదా. మీ ఇద్దరికి సమాధానం ఆయన చెప్పాలి. ఒక్క నిమిషం ఇస్తానండి శ్రీనివాస్ గారు, నేను ఇస్తాను సార్. ఒక్క నిమిషం, మీ ఇద్దరికి సమాధానం ఆయన చెప్పాలి కదా. వినండి ఆయన ఏం చెప్తారు వినండి. రాజశేఖర్ గారు, వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారి లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అంటున్నారు కదండి. మీరు ఒక్కసారి కానీ ఏడిఆర్ రిపోర్ట్ కానీ మీరు ఒకసారి చూస్తే భారతదేశం మొత్తం మీద కూడా
చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 18 కేసులతోటి 3వ స్థానంలో ఉన్నాడండి ఆయన క్రిమినల్ గా. ఆయన క్రిమినల్ అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్రిమినల్ అంటారా నాకు అర్థం కావట్లేదు. 18 కేసులు ఉన్నాయి. ఏడీఆర్ రిపోర్ట్ మీరు ఒక్కసారి చూడండి. ఒక్కసారి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఫస్ట్ ఉంటే, రెండో మరి మన తమిళనాడు ముఖ్యమంత్రి మీద ఉంటే, నెక్స్ట్ ఉంది ఎవరి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద 18 కేసులు. ఆయన క్రిమినల్ అన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? తప్పు ఆ మాటలు మాట్లాడడం వల్ల మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడింది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడితే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు మాట్లాడింది అని పదే పదే రాజకీయంగా ఒక పార్టీ అధ్యక్షురాలు మాట్లాడతారు. అలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పండి లెక్కలు వస్తాయి బయటికి. ప్రజలే చేశారు మొన్న. మీరు ఎక్కువ మాట్లాడద్దు సార్. మీరు కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్ వాడారు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగానే మీరు గౌరవిస్తాం. గౌరవాన్ని కాపాడుకోండి. ఎక్కువ మాట్లాడితే మీకన్నా ఎక్కువ మాట్లాడుతుంటే గాజులు తొడిగించి కూర్చోరు ఎవరు. మీరు ఎక్కువ మాట్లాడకండి. ఎక్కువ చదువుకోవాలి. అయ్యే పాయింట్ అయ్యొద్దు. మనకి అయ్యే అవసరం లేదు. దోచి దోచి ఆలీబాబా 40 దొంగల దోచుకెళ్ళినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. మీరు ఇక్కడ మాట్లాడడానికి మీకు అర్హత లేదు. ఏంటి మళ్ళీ పీకులకు వస్తారా? చెప్పాలి మళ్ళీ మేము మాతో తిట్టడానికి తప్పితే మేము అనవసరంగా మీరు ఇంటర్ఫీర్ అవ్వడం ఇందులో. మీరెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు? ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే శ్రీనివాస్ గారు ప్లీజ్ వెయిట్ శ్రీనివాస్ గారు రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ లేకుండా గెలవమనండి. ఓకే పర్సనల్గా శ్రీనివాస్ గారు రాజశేఖర్ గారు ఓకే విధానపరంగా మాట్లాడదాము. రాష్ట్ర అభివృద్ధి కావాలి. ఇద్దరు రెండు కళ్ళలో కలిపి చేయండి. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారన్నది వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కాకమాటి రాజశేఖర్ గారు థ్యాంక్ యూ. దీపక్ రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 9 న్యూస్.